హాయ్ గైస్, ఫిబ్రవరి 20 ఈరోజు నా బర్త్డే. బట్ అన్ని బర్త్డేస్లే కాదు, ఈరోజు స్పెషల్ ఉంది. ఏంటి ఆ స్పెషల్ అంటే మీరే చూడండి. ప్రైజ్ లార్డ్. చూస్తున్నారుగా ఈ వీడియో. ఇది తీసిన మరుసటి రోజునే నన్ను క్షమించండి అని ఒక లైవ్ వీడియో మన కృషి పాల్ బ్రదర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. మరి దాని సంగతి ఏంటో చూద్దాం రండి. ప్రభు పేరిట మా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, గత రాత్రి నేను యూట్యూబ్ ఆన్ చేసినప్పుడు మరొక సహోదరుడు ఒక లైవ్ పెట్టాడు. ఆ లైవ్ చూడడం జరిగింది. అలాగనే కొంతమంది దైవజనులు కూడా ఆ బ్రదర్ గారి వీడియోస్ కూడా వారి ఛానల్లో పెట్టి వారికి స్వాగతం పలకడం, వారిని అభినందించడం ఇవన్నీ చేశారనమాట. అయితే అందులో సహోదరుడు మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు నాకు సంతోషం కలిగింది. అలాగే దేవుణ్ణి మయంపరిచాను. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ సహోదరుడు చెప్పిన మాటలన్నీ కూడా అవి నిజాలా లేకపోతే అబద్ధాలా అనేవి మనకి తెలియదు. ఎందుకంటే మన నోటి మాటలు, మన చేష్టలు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన ప్రతిదీ కూడా ఎరిగిన వారెవరు అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఏ మనుషునికైనా సరే వాడు అబద్ధాలు ఆడుతున్నాడా, నిజాలు చెప్తున్నాడా అని అవతల వాళ్ళ గురించి మనం అంచనా వేసి గ్యారంటీగా మనం చెప్పలేము. కానీ ఎవరు ఏది చెప్పినా నమ్మడమే మనిషికి ఉన్నటువంటి స్వభావము. అయితే ఇప్పుడు మనం చూసిన వీడియోలో ఏంటంటే, ఆ సహోదరుడు చెబుతున్న మాటలు తన మొహం చూసినప్పుడైతే చాలా దీనంగా పెట్టాడు. పశ్చాత్తాప కలిగిన హృదయము ఉన్నవాళ్ళు ఎలాగైతే మాట్లాడతారో అలా సహోదరుడు మాట్లాడడం నేను చూశాను, గమనించాను. అయితే మనం నమ్ముతాం, ఎందుకంటే మనం క్రైస్తవులకు ఉన్న మంచి అలవాటు ఏంటిదంటే అనుమానించరు, ఏదైనా నమ్మేస్తారు, వెంటనే నమ్మేస్తారు అనుమానించకుండా. అయితే క్రైస్తవ్యంలో అనుమానానికి చోటు లేదు అనడానికి సాదృశ్యం ఇదే. అందుకని ప్రియమైన వారలారా, మనం ఆ వీడియో పరిశీలించితే మనం చూడొచ్చు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఈరోజు ఈ పోటీల లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే, చాలా పెద్ద కారణమే ఉంది. ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరందరూ చూశారు. క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద పాపం చేశాను, సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను. క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని, నన్ను క్షమించమని, దయచేసి నన్ను క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకు ఇలా అయిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ మార్పు కారణం ఏంటంటే, ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే, నాలో ఉన్నటువంటి గిల్ట్ నన్ను చంపేస్తుంది. నాకు ఆ ప్రభు, ఆ యేసయ్య దర్శనం ఇచ్చారు. ఆయన నాతో మాట్లాడారు. నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం, నాతో మాట్లాడడం, నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఇలా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగగలుగుతున్నాను. చూసాం కదా ఆ వీడియో. ఆ బ్రదర్ ఎలా మంచి దీనంగా మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆయన అంతా బాగా మాట్లాడుతున్నాడు. దేవుడు నిజంగా దర్శించినట్లుగా, దేవుడు నిజంగా తనని హెచ్చరించినట్టుగా, దేవుడు నిజంగా తనకు ఒక దర్శనాన్ని ఇచ్చినట్లుగా, నిజంగానే అనుభవపూర్వకంగా ఆ సహోదరుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం కింద కామెంట్లు అనేవి మనం చూస్తే అవి ఎలా ఉన్నాయంటే, మనం నమ్మే వాటిగా లేవు. మనం మళ్ళీ ఆ సహోదరుణ్ణి అనుమానించే రూపంలో ఆ కామెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట.
ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవులకు ఉన్న బలహీనత ఏంటంటే ఎవరేది చెప్పినా నమ్మేస్తారు ఖచ్చితంగా. ఎవరేదన్నా నమ్మేస్తారు. మనలో ఉన్నటువంటి బలహీనత. నేనంటాను ఆ బలహీనతలన్నీ మనలో ఉండకూడదు, కానీ ఆ సహోదరుడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడని మనం పక్కకి పెడితే, ఒకవేళ తను నిజమే చెప్పాడు అనుకో, మనం తప్పు చేసిన వారం అవుతాం. తను అబద్ధం చెప్పినా మనం క్షమించే గుణం కలిగే ఉండాలి. ఎందుకంటే మన క్రైస్తవులకు ఉండాల్సినటువంటి గుణం అది. మన క్యారెక్టర్ ఏంటి? క్షమించే గుణం ఉండాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు అందరినీ క్షమించారు కదా. మరి మనము కూడా క్షమించే స్వభావము, అనుభవాలు మనలో ఉంటేనే మనం ఆయన పిల్లలమని చెప్పుకోవడానికి అర్హులం మనం అనబడతాం కదండి. అయితే నేను ఒక చిన్న మాట ఈ సహోదరుడికి, ఈ కృషిపాల్ ఈ సహోదరుడికి నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, సహోదరుడా, నువ్వు చెప్పేది నిజమని మేము నమ్ముతున్నాం. ఒకవేళ నిజం కాకపోయి ఉంటే నువ్వు మమ్మల్ని కాదు దేవుణ్ణి మోసం చేసిన వాడు అవుతావు. మమ్మల్ని కాదు, నువ్వు దేవుణ్ణి ఏమార్చిన వాడు అవుతావు. కొత్తగా నీకు దేవుణ్ణి నేను పరిచయం చేయాల్సిన అక్కర్లా. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని కొత్తగా నేను నీకు పరిచయం చేయాల్సిన పని లేదు, అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే నువ్వు బైబిల్ జ్ఞానంతో ఉన్నావు. బైబిల్ అంటే ఏంటో, బైబిల్లో ఎలా ఉంటాయి, యేసు ప్రభుని గురించినవి, న్యాయములు, నిర్ణయములు, తీర్పులు, శిక్షలు ఎలా ఉంటాయనేవి నీకు తెలుసు. మేము ప్రత్యేకంగా నీకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదంటున్నా. కాబట్టి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఆకతాయిగా ఈ పని చేస్తే మాత్రం వదిలేయి. కానీ నిజంగా నువ్వు క్షమాపణ కోరుకుంటే నిజంగా మేము ఎప్పుడు మీకు వెల్కమ్ చెప్తాం, ఆహ్వానిస్తాం. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు దేవునికి దూరంగా ఉండి కొన్ని వీడియోలు చేస్తాం, సినిమాకు సంబంధించినవి కావచ్చు, దేవుణ్ణి దూషించినవి కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియోలు కావచ్చు. ఇట్లా కొన్ని మేము చూసాం. ఎవరో కొందరు పంపించినప్పుడు నేను కూడా చూడడం జరిగింది. అయితే సహోదరుడా, నీకు చెప్పాల్సింది ఏంటంటే, అలాంటి తప్పులు చేసిన నేను నన్ను దేవుడు క్షమిస్తాడా అనే అటువంటి అనాలోచన నీకు అనవసరం. అయ్యో, మరి సేవకులు ఎంతోమంది కూడా నన్ను చూశారు కదా, వాళ్ళు క్షమిస్తారా లేదా అనేది కూడా నీకు అనవసరం. దేవుడు క్షమిస్తాడు. దేవుడు ఒక్కరు నేను క్షమిస్తే చాలు, మనుషులందరూ కూడా నేను క్షమించినట్లే. కాబట్టి నువ్వు అలా వీడియోలు పెట్టినప్పటికి కూడా నీ మీద మాకు ఎలాంటి కోపం లేదు, నీ మీద ఎలాంటి ద్వేషము, కక్ష, ఈర్ష్య అనేవి మాకు లేవు. ఎందుకంటే మాకు నువ్వు పాడైపోతున్నావనే బాధ మాలో ఉండేదే తప్ప, నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఇలా వీడియోలు చేస్తున్నావు అనే కోపం ఏనాడు కూడా మా లోపల లేదు. నువ్వు దేవునికి దూరం అవుతున్నావనే బాధ మాత్రమే మాలో ఉండేది. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి సహోదరుడా, ఈ లోకంలో దేవుడు మనకు అన్ని అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలను మనం వినియోగించుకోవడం అనేది మంచి నిర్ణయం అది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభు పేట నీకు మనవి చేస్తున్నా. నిజంగా ఆ కామెంట్స్, ఆ వీడియోలు చూసినప్పుడు ఏనాడు కూడా నిన్ను కోపగించుకోలే, కానీ బాధ అనిపించేది. అయ్యో, ఒక దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి ఇలా ఎందుకు అయిపోయాడు, దేవుని కోపాగ్నికి ఎందుకు ఇలా బలైపోతున్నాడు అని బాధ అనిపించేది. దేవుని శాపాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నాడు అనేటువంటి బాధ మాలో ఉండేది ప్రియమైన సహోదరుడా. కాబట్టి ఇకనైనా నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకొని దయచేసి దేవుని క్షమాపణ ఎలాగైతే అడిగావో అదే క్షమాపణ కలిగిన హృదయం కలిగి నువ్వు జీవించు. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, అపరాధములు చేయవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు అని. ఆ కనికరం నువ్వు పొందుకోవాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. దేవుడు అన్నాడుగా, మీరు ఒకరినొకరు హెచ్చరికలు చేసుకోండి అన్నాడు. మిమ్మల్ని గద్దించడంలా, మిమ్మల్ని నేను తీర్పు తీర్చడంలా. తీర్పు తీర్చడానికి నేనెవరినయ్యా? తీర్పు తీర్చాల్సింది ఆయన ఒక్కడే. మనెవరికి అధికారాలు లేవు, మనెవరికి రైట్స్ లేవు. మనల్ని ఒకరినొకరు హెచ్చరించుకోవడం అనే బాధ్యత మాత్రం మన పైన ఉంది. మీరు పడిపోకూడదు, ఎక్కడ చెడిపోకూడదు అనేటువంటి ఆ ఉద్దేశంతోనే ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. జాగ్రత్త. మీరు మారితే సంతోషం, మంచి విషయం. ఒకవేళ ఆకతాయితనంగా మాత్రం ఆ వీడియో పెట్టుంటే మాత్రం దయచేసి దేవుని భయాన్ని గుర్తు తెచ్చుకోండి. దయచేసి దేవుని కోపం ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఆయన కోపం వచ్చిందంటే మనం తట్టుకోలేం. ఆయన ఉగ్రత మన మీదకి వచ్చిందంటే మనం తట్టుకోలేం. ఇప్పుడు మనం ఆశీర్వదింపబడాలన్నా, మనం దీవించబడాలన్నా,
మనం సమాధానంగా సంతోషంగా ఉండాలన్నా కూడా ఆయన చెంతను ఉంటేనే, ఆయనకు లోబడి ఉంటేనే సమాధానంగా సంతోషంగా ఉండగలుగుతాం, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. కాబట్టి సహోదరుడా, దయచేసి ఇంక ముందు మీరు చేసిన వీడియోలన్నీ కూడా బ్లాక్ చేయండి, ఎందుకంటే అవి దేవునికి ఇష్టమైనవి కావు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ వీడియోలు ఎప్పుడున్నా కూడా మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి ఉన్నా కూడా రేపటి రోజున ఇంకో ఎవరో సేవకులు వచ్చి నిన్ను దూషించే అటువంటి పరిస్థితి రావచ్చు. ఇంకా వీడియోలు పెట్టుకున్నావు, ఇంకా నువ్వు దేవుని బిడ్డవి ఎలా అవుతావు, ఇంకా నువ్వు ఎలా మారావని నమ్ముతావు, ఇట్లాంటివి అనొచ్చు. అంతెందుకండి, మీ వీడియో కింద కామెంట్లోనే నేను చూశాను ఇలాంటి మాటలు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకూడదని మీకు తెలియజేస్తున్నాను. మీ ప్రతి వీడియో కింద నేను కామెంట్ చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగేది. ఒక మంచి దైవజనుడిగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుని పరిచారకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు మారిపోయాడు అని. అవును, సాతాను అనేది ఎవరినైనా శోధిస్తాడు, వాడు ఎంత గొప్పనైనా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుందిగా, ఎంత ప్రవక్తలు వస్తూ ఉన్నారు, అవసరమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చెదరు, ఏర్పరచబడిన వారు కూడా పడిపోయే దినములు వస్తున్నవి అని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. ఆ మాటనే ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని కాబట్టి సహోదరుడా, ఇకనైనా నీ జీవితాన్ని సరిగ్గా నువ్వు లీడ్ చేసుకో దేవుని కొరకు. ఇకనైనా నువ్వు ప్రభు కొరకు పరిగెత్తే ప్రయత్నంలో ఉండవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను సహోదరుడా. నిజంగా మీరు పశ్చాత్తాప హృదయం కలిగి వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు అంటారు, దేవుడు కూడా అదే అంటాడు కదా. అదే పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఉండండి, దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. మరలా మీరు లీడ్ చేయండి, మరలా మీరు సేవలో రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు నన్ను క్షమించడేమో, ఇంకా ఇంత ఘోర పాపం చేశాను, ఇంత ఘోరంగా అయ్యాను నేను అని ఆలోచిస్తున్నారు, ఆ వీడియోలో మాట్లాడుతున్నారు కూడా. కానీ ఒక విషయం చెప్తాను వినండి, ఎంత ఘోర పాపినైనా క్షమించుటకు నేను సమర్థుడను అన్నాడుగా. అంతెందుకు సహోదరుడా, యేసు ప్రభుల వారు సిలువనెక్కినప్పుడు ఆయన ఎంతో అపహాస్యం చేశారు, అవహేళన చేశారు, ఎంతో దూషణ పాలు చేశారు, ఎంతో హేళనగా మాట్లాడి కొట్టారు, తిట్టారు, ఆఖరికి మొహం మీరు ఉమ్మేశారు. దాహం అడిగినా కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఎంతో హేళన చేసి మాట్లాడినప్పుడు వాళ్ళని ఒకటే అన్నారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరగరగా వీరిని క్షమించు అన్నాడే తప్ప మీ సంగతి తర్వాత చెప్తా, నాదే ఇంకా తర్వాత, కాబట్టి అప్పుడు మీ సంగతి చెప్తా అని చెప్పి వాళ్ళని ఎప్పుడు కూడా అట్లా అనుకొని శిక్షించిన పరిస్థితులు రాలా, వాళ్ళని క్షమించాడు అంతే కదా. ఎందుకంటే మనము ఒకరిని క్షమిస్తేనే మనం క్షమింపబడతాం దేవుని దృష్టిలో. కాకపోతే ఒక విషయం ఏంటంటే, మేము క్షమిస్తామా లేదా అనేది పక్కన పెట్టండి. మిమ్మల్ని సృష్టించినటువంటి దేవుడే మిమ్మల్ని క్షమించినప్పుడు మేము ఎంతటి వాళ్ళం ఒకసారి ఆలోచన చేయండి. మా క్షమాపణతో మీకు పని లేదు, దేవుడు ఒక్కని క్షమాపణ చాలు మీకు, అది ఉంటే చాలు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమించాడు, ఆ నమ్మకం నాకుంది. ఆ వీడియో నిజమైతే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని క్షమించే ఉంటాడు. లేదు మీరు ఆకతాయితనంగా ఏదో అందరినీ ఫూల్స్ని చేయాలని చెప్పి మీరు ఆ వీడియో పెట్టుంటే మాత్రం మేము ఏం చేయలేం. ఇంకా దేవుని కోపాన్ని కొని తెచ్చుకోవడం తప్ప ఇంకా మీరు చేసేది ఏం లేదు, ఒకవేళ ఆ వీడియో మమ్మల్ని ఫూల్స్ని చేయడానికి అనుకుంటే. లేదు నిజంగా పశ్చాత్తాప హృదయము కలిగి మీరు ఆ వీడియో చేసుంటే ఖచ్చితంగా నా ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. ఎందుకంటే ఎన్నో అనుభవాలు నాకు కూడా ఉన్నాయి, తెలుసు. మీరు వెళ్ళిపోయారు దేవుణ్ణి విడిచిపెట్టి, ఎందుకు వెళ్ళిపోయారో కూడా నేను అర్థం చేసుకోగలను. మీరు బైబిల్ చదివారు, బైబిల్ ట్రైనింగ్ చేశారు, ప్రభు కొరకు జీవించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడైనా ఒక దగ్గర పడిపోక తప్పదు, ఎంత గొప్ప సేవకుడైనా. అంతెందుకంటే నేను సేవలోకి వచ్చిన కొద్ది రోజులు నేను సేవకు దూరం అయ్యా. ఎవరి వల్ల ఇది చేయడం, అంత సరదా లైఫ్ని వదిలిపెట్టి ఇది ఎందుకు చేయాలన్న ఆలోచనలు వచ్చేవి. కానీ నేనేనాడు కూడా వదిలిపెట్టి వెళ్ళాలా, ఎందుకంటే నాకు ఒక భయం ఉండేది, దేవునికి అడ్డు చెప్తే అది మనకే నష్టము అని. ఎందుకంటే మా తల్లిదండ్రి అట్లాంటి మంచి భయభక్తులు పెంచారు. దేవునికి లోబడాలయ్యా, దేవునికి లోబడితేనే ఆశీర్వదింపబడతాం. మనం కోరుకున్నది కాదు, కోరుకోలేనిది కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఎప్పుడు లేబడినా మా తల్లిదండ్రులు మాకు నేర్పించినటువంటి పరిస్థితులు, ఆ మాటలు మాకు గుర్తుకొచ్చి నేను ఆగిపోయానే తప్ప, లేకపోతే ఎంతసేపు తెలుసా అండి నేను వెళ్ళిపోవడానికి. ఇప్పటికైనా ఎన్నో మంచి అవకాశాలు నాకు వస్తూ ఉన్నాయి. ప్రైవేట్గా సాంగ్స్ రాయడానికైనా కావచ్చు, డ్యాన్స్ స్కూల్లో చేయడానికైనా కావచ్చు, ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ నేను వదిలేసుకున్నాను, ఎందుకంటే నా ప్రభువు కోసం.
ఎందుకంటే దేవుడు నన్ను హెచ్చించాడు అంతే. అది ఆ దేవుని కృప. నాదేం లేదు, నా గొప్పతనం కానీ నాదేది లేదు, నా బలము నా శక్తి నాదేది లేదు, సమస్తము నా జీవితం లేదని ఉంది అంటే అది కేవలం నా యేసయ్య పెట్టిన భిక్ష, ఆయన చూపిస్తున్న కృప మాత్రమే. అలాంటి కృప మీ మీద ఉన్నది కనుకనే దేవుడు మిమ్మల్ని దర్శించాడు సహోదరుడా. ఎవరికి దక్కని గొప్ప వాక్యం మీకు ఇచ్చాడంటే అర్థం చేసుకోండి. ఆనాడు పౌలుని దర్శించిన దేవుడు ఈరోజు మిమ్మల్ని దర్శించాడు. నీ వల్ల బాధపడుతున్నానని చెప్పాడు చూసారా, ఆ మాట భయంకరం. దేవుడు మీ వల్ల బాధపడుతున్నానన్న విషయం చెప్పారు కదా, మీతో అన్నారుగా వీడియోలో, అది చాలా భయంకరమైన విషయం. ఆ మాటతో మీరు నిజంగా దేవునికి సరెండర్ అయిపోవాలి. లేకపోతే ఇంకంతే, మేమెవ్వరం ఏం చేయలేము. ఇంకా దేవుడు ఒకవేళ మీరు సరదాగా ఈ వీడియోలు పెట్టుంటే మాత్రం, ఈరోజు నిన్న పెట్టిన వీడియో సరదాగా పెట్టుంటే మాత్రం, మళ్ళీ ఇంకో వీడియో తెచ్చి సరదాగా పెట్టాను మిమ్మల్ని ఫూల్స్ చేశాను అనేటువంటి ఉద్దేశం మీలో ఉంటే మాత్రం, ఇంకా మళ్ళీ మిమ్మల్ని కాపాడే శక్తి సామర్థ్యతలు ఈ ప్రపంచంలో ఏ దైవజనుని కూడా లేవు. ఎందుకంటే మనం క్షమాపణ పొందుకునేది మన చేతిలోనే ఉంటుంది. దేవుని దగ్గర క్షమాభిక్ష పొందుకునేది మన చేతిలోనే ఉంటుంది, మన ప్రవర్తనలోనే ఉంటుంది, మన ఆలోచనలోనే ఉంటుంది, మన జీవిత శైలిలోనే ఉంటుంది అది. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలి సహోదరుడా. దయచేసి ఇకనైనా దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. మంచి పరిచారకుడిగా, మంచి సేవకునిగా నిలబడడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థం కాలేదనుకోండి బైబిల్, మంచి దైవజనులని కన్సల్ట్ అవ్వండి. లేదు అనుకుంటే జనులను కూడా మీరు అడగాల్సిన పని లేదు. బైబిల్ చదవండి, అర్థమయ్యేదాకా చదవండి. లేదు అయినా నాకు అర్థం కావట్లేదు అంటారా, మీరు ఎవ్వరిని అడగాల్సిన అవసరంలా, ఇంకా ఎన్నో పిహెచ్డీలు చేయాల్సిన అవసరంలా. మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ఈ వాక్యం అసలు ఈ బైబిల్లో కొన్ని విషయాలు నాకు అర్థం కావడం లేదు అని చెప్పి మీరు ఆయన్నే అడగండి. మధ్యలో ఎవ్వరు కూడా అక్కర్లా. ఏ పాస్టరే కానీ, ఏ పెద్ద ప్రొఫెసరే కానీ ఎవ్వరు కూడా అక్కర్లేదు. మీరు డైరెక్ట్గా ఆయనని అడగండి, ఆయన చెప్తాడు మీకు సమాధానం. మీరు అది అర్థం కాక, బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, ఆ దృష్టి లోపం వల్ల మీరు ప్రభువు నుండి దూరం అయ్యారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఇహలోక ఆశలు, ప్రభువులో దొరకలేని సంతోషాలు లోకంలో ఉన్నామని వెనక్కి వెళ్ళిపోయారు. అది నేను అర్థం చేసుకోగలను. ప్రతి యవనస్తుల్లో ఉండే కోరికలు అవే. కానీ మనం ఏది చేసినా ఎంత చేసినా అది ఈ లోకంలో ఉన్న మట్టుకే. కానీ మనం వెళ్ళేటప్పుడు మనతో ఏది వస్తుంది అనేదే మనకు కావాలి. ఈ లోకంలో ఎంత ఎంజాయ్ చేసినా మళ్ళీ అక్కడ వెళ్ళి నరకంలో కాలడం తప్పించేం లేదు. అదే ప్రభు కోసం జీవిస్తే ఆత్మకు కూడా జీవాన్ని ఇచ్చే ప్రభు మన ప్రభు. ఆత్మని కూడా మన ఆత్మకి కూడా జీవమును ఇచ్చేవాడు మనం నమ్ముకున్న మన యేసయ్య మాత్రమే. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనిది ఆయన ఒక్కడే ఇస్తూ ఉన్నాడు, నిత్య జీవాన్ని. నిత్య జీవం అంటే శరీరానికే కాదండి, ఆత్మకి కూడా. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. బోధించే మనమే తప్పిపోతే వినేవాళ్ళు ఎలా తప్పిపోతారో అర్థం చేసుకోండి. దయచేసి మరొకసారి కృషిపాల్ బ్రదర్ గారికి చెప్తా ఉన్నాను, మీకు అర్థం కాకపోతే డైరెక్ట్గా మీరు దేవుణ్ణే సంప్రదించండి. ఇంకెవ్వరిని అడగాల్సిన పనిలే. ఒకవేళ మీరు ఇంక మనుషుల్ని అడిగినా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాని బోధన మీకు బోధిస్తే మీరు వచ్చి ఇతరులకు బోధిస్తారు. బోధించలేని పక్షంలో మీకు మీరే సతమతం అవుతారు ఆలోచనలతో. అంతెందుకండి, నేను కూడా బైబిల్ చదివిన కొత్తలో, సేవకు రాకముందు బైబిల్ చదువుతున్న కొత్తలో నేను కూడా లోతు గురించి చదివినప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా. ఏంది ఇది అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యా. సేవకులను అడుగుదామంటే పరుగు పోయిద్ది, ఇంకెవరినన్ను అడుగుదామంటే పరుగు పోయిద్ది, అడగలేము. ఎలా? బైబిల్ పక్కన పెట్టేసా కొన్ని రోజులు. మళ్ళీ సినిమాలు, షికార్లు, మళ్ళీ లోకంలో తిరగడం. చర్చికి వెళ్ళడం కరెక్టే, కానీ మళ్ళీ లోకంలో తిరగడము, ఎంజాయ్ చేయడము ఇవన్నీ ఉండేవి. కానీ ఒకరోజు అనిపించింది, ఎందుకు నేను ఈ లోకంలో తిరగాలి, ప్రభు కోసం బ్రతకాలి కదా, కాబట్టి నేను బైబిల్ చదువుతా అని చెప్పి బైబిల్ చదివి మళ్ళీ అదే కన్ఫ్యూజన్, మళ్ళీ అదే డౌట్. అయితే ఇదంతా కాదని చెప్పి మోకాలు వేసి ప్రార్థన చేసినప్పుడు ఇది కాదు అది అని దేవుడు నాకు సమాధానం ఇచ్చారు. అంటే నేను ఎవరిని అడిగినా నాకు ఆ సమాధానం దొరికేది కాదు, ఎవరు కూడా చెప్పలేరు. నేను డైరెక్ట్గా దేవుడిని అడిగాను కాబట్టి ఆయన నాకు సమాధానం ఇచ్చారు, అర్థాన్ని నాకు తెలియపరిచారు. కాబట్టి బ్రదర్, మీరు కూడా ఆ పని చేయండి. తప్పిపోకుండా ఉంటారు, పడిపోకుండా ఉంటారు, దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాను. దయచేసి కృషిపాల్ లాంటి సహోదరులు ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి దైవజనులారా,
దేవుని సంగమా ఎవరైనా ఉన్నట్లయితే పడిపోయే క్రమంలో మీరు ఉండొద్దు. దయచేసి దేవుని దగ్గర మొరపెట్టే వారికి ఉన్న సమయం మనకు ఎక్కువగా లేదు. ఈ రేపో ఎల్లుండో తెలియదా, ఎప్పుడు ఈ లోకం నాశనం అవుతుందో అంతమవుతుందో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు వచ్చిందో తెలియదు. కాబట్టి మన ముందు ఉంచబడిన ఆ పందెములో పరిగెత్తాలి ఓపికతో మనం. అప్పుడు ఆశీర్వదింపబడతాం కదా. దేవుని కొరకు నమ్మకంగా బతికిన మారమనే ఒక ముద్ర మన పైన ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తాడుగా. దయచేసి దైవజనులారా మీకు కూడా అలాంటి చేష్టలు ఏమైనా ఉంటే దయచేసి మానుకోండి. ఇంకో విషయం ఏంటంటే కృషిపాల్ లాంటి బ్రదర్స్ ఇంకెవరైనా అలాంటి వీడియోలు పెడతా ఉంటే చేస్తూ ఉంటే దయచేసి మీ అందరికీ నా చేతులెత్తి చెప్తున్నాను, దయచేసి అలాంటి వీడియోలు పెట్టకండి. క్రైస్తవులైన మీరు దేవుని నామానికి అవమానం తీసుకురాకండి, దేవుని కోపాగ్నికి బలి కాకండి. ఎందుకంటే మనల్ని బట్టే దేవుని నామానికి అవమానం కలుగుతుంది కదండి. అలాంటి అవమానాలు మనం తేకూడదు. ఏదో వ్యూస్ కోసము డబ్బులు వస్తాయి యూట్యూబ్లో, అందరు చూస్తారు, హైలైట్ అవుతా అని ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తే దేవుని దృష్టిలో మనం చెడ్డవారం అవుతున్నాం. ఫస్ట్ దేవుని కోపానికి మనం కారకులం అవుతా ఉన్నాం. కాబట్టి దేవుడి దృష్టిలో హైలైట్గా ఉంటే చాలు. ఈ లోకం దృష్టిలో మనం హైలైట్గా ఉండాల్సిన అవసరం లేనే లేదు. ఈ లోకంలో ఎత్తుకుంటారు, ఎత్తేస్తారండి ఈ లోకము, అంతే. నువ్వు కొంచెం ఫేమ్లో ఉన్నావా ఎత్తుకుంటారు, నీది కొంచెం డిమాండ్ తగ్గిందంటే ఎత్తేస్తారు కింద, అంతే. అంతెందుకు సినిమా హీరోలను చూడట్లేదా, ఎన్ని జరుగుతున్నాయి. అలాగే ఉంటుంది ఈ లోకం తీరు. కానీ నువ్వు దేవుని దృష్టిలో మాత్రం హైలైట్గా ఉండు. అది ఎప్పుడు పడిపోంది, అది ఎప్పుడు హైలైట్గానే ఉంచుతాడు దేవుడు నిన్ను. అదొక్కటి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన సహోదరులారా. దయచేసి అలాంటి వీడియోలు పెట్టాలని ఆలోచన వస్తే దయచేసి బైబిల్ క్రమంగా ఖచ్చితంగా చదివి మాత్రమే వీడియోలు చేయడానికి ప్రయత్నం చేయండి. అసలు వీడియోలు చేయాల్సిన పని కూడా లేదు. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి డౌట్స్ ఉంటే. అంతేగాని ఎవరో ఏదో చేస్తున్నారు కదా, వాడు బాగా ఫేమస్ అవుతున్నాడు కదా అని నేను కూడా ఫేమస్ అవ్వాలి కదా అని జీవము కలిగిన దేవుణ్ణి అవమానించే ప్రయత్నం చేస్తే మాత్రం అది చాలా ఇబ్బంది. ఒక ఆయన ఉన్నాడుగా బాగా మన క్రైస్తవుల మీద లేచే ఆయన గారికి క్రైస్తవంలో ఉండి నేను అక్కడికి వెళ్ళాను, హిందువులో మారాను అంటున్నాడు. కానీ ఆయన క్రైస్తవుడు కాదు అసలు. అయితే ఏదో బైబిల్లో 4 వచనాలు ఎత్తుక్కొని చదువుకొని అందరినీ కదిలిస్తూ ఉంటాడు ఆయన గారు. ఆయనకు పని పాటలేదు, ఎక్కడ ఉద్యోగాలు దొరకలా, వ్యాపారానికి డబ్బులు ఎవరు ఇవ్వాలా, కుటుంబంలో అందరు తరిమేసి ఉంటారు. ఇవన్నీ కూడా అయితే ఏదో బై మిస్టేక్లో బైబిల్ చదివి ఉంటాడు. ఆ బైబిల్ చదివి వచ్చి వీళ్ళ మీద మనం చేద్దాం, ఎందుకంటే క్రైస్తవులు ఏమనరు, వాళ్ళ కోపం ఉండదు, వాళ్ళకి ఏది ఉండదు, వాళ్ళు ప్రేమగా సంతోషంగా మంచిగా ఉంటారు. సో వాళ్ళని మనం కదిలిస్తే మనల్ని కొట్టే వాళ్ళు కూడా ఉండరు కదా అని కదిలిస్తూ ఉంటాడు ఆయన గారు. అదే ఒక్కసారి ముస్లింల జోలికి వెళ్ళమనండి, తాటొలుస్తారు. మనం ప్రేమగా ఉంటాం, మనం జాలి పడతామని తెలుసు, అందుకనే మన పైన వీడియోలు చేస్తాడు ఆయన. కానీ ఎవరో ఒకరు ఉంటారండి, ఆయనకు కానీ కోపం వచ్చిందనుకో ఆ వీడియోలు చేస్తున్న ఆయన్ని కాపాడే నాదుడు కూడా ఉండడు. అంత ఎందుకంటే ఒక ముస్లింని కదిలించి చూడమని చెప్పండి, మీ దేవుడు ఇలాగా ఆయన ఒక్క మాట అని చూడమనండి, మరుక్షణం బాడీ కూడా దొరకదు, అట్లా ఉంటుంది. అదే కోపం మన క్రైస్తవుల్లో కూడా ఉంది. కానీ మనుచుకొని బ్రతుకుతున్నారంటే దేవుడు చెప్పిన మాట చొప్పున, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి మాత్రమే కోపాన్ని ఆవేశాన్ని అణుచుకొని బ్రతుకుతున్న వాళ్ళం. ఒక దైవజనుడు అన్నాడంట, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు అని. ఆ మాట గుర్తు తెచ్చుకోండి మా మీద వీడియోలు చేసే సహోదరుడా, అర్థమవుతుందా? ఎంతసేపు క్రైస్తవుల మీద కౌంటర్లు వేయడం, సెటైర్లు వేయడం, పనికి మాలిన వీడియోలు చేయడం కాదు. ముందు నీ బ్రతికేంటో నువ్వు చూసుకో. ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలి, ఫ్యూచర్ని ఎలా లీడ్ చేసుకోవాలి, అసలు వివాహం ఎట్లా చేసుకోవాలి, భార్యను ఎట్లా చూసుకోవాలి, బిడ్డల్ని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ నువ్వు చూసుకో. నీకు అనవసరం లోకం గురించి. నువ్వు దేవుని నమ్ముకుంటావా నమ్ముకో, నమ్మవా నీ ఇష్టం, పో పక్కకెళ్ళు. అంతేగాని నువ్వు పనికి మాలిన పనులన్నీ ముంగడ పెట్టుకొని క్రైస్తవుల్ని రెచ్చగొట్టే పనులు చేయకు. సహోదరులలాగా ఉండే అందరి మధ్యలో గొడవలు,
తగాదాలు పెట్టే ప్రయత్నాలు చేయకు, అది నీకే హాని. ఎంతమంది కౌంటర్లు ఇచ్చినా నువ్వు మారవు. నేను డైరెక్ట్గా ఎవరు తన్నాలో వాళ్ళు తంతేనా నువ్వు కరెక్ట్ దారిలోకి వస్తావు అనేది మాకు తెలుసు. కాబట్టి నీ కోసం కూడా ప్రతిదినం ప్రార్థన చేస్తాం సహోదరుడా. నువ్వేం బాధపడబాకు, నీకు మంచి ఆరోగ్యము, ఆయుష్, బలము, శక్తి, ఆరోగ్యము, మంచి దైవికమైన జ్ఞానము కలగాలని మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి సహోదరులారా, అలాంటి పనికి మాలిన వాళ్ళ మాటలు పట్టించుకొని ప్రభుకు దూరం అవ్వద్దు. ముఖ్యంగా కృషి పాల్ గారికి మరొకసారి ప్రత్యేకంగా శుభాభివందనాలు. దయచేసి నేను చెప్పిన మాటలు మీకు గాయంగా అనిపిస్తే, గాయపరిచినట్టుగా అనిపిస్తే దయతో క్షమించండి. ఒక సహోదరుడిగా హెచ్చరించానే తప్ప మిమ్మల్ని తీర్పు తీర్చాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. ఒకవేళ నా మాటల ద్వారా మీరు బాధపడి ఉంటే నేను దయతో క్షమించండి. దయచేసి ప్రభు కొరకు ప్రయాసపడే ప్రయత్నంలో మీరు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.